ఆటోలపై జీవితకాల పన్ను రద్దు చేసినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో ఆటో సంఘాల నేతలు సీఎం నివాసానికి చేరుకున్నారు. పసుపు జెండాలతో ఆటోలను చంద్రబాబు నివాస ప్రాంగణంలో ప్రదర్శనగా నిలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న ఆటో సంఘాల నేతలతో మా ప్రతినిధి ముఖాముఖి. ఆటోలపై జీవితకాల పన్ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మంత్రివర్గంలో ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా త్వరలోనే వెలువడనుంది. అయితే జీవితకాల పన్ను రద్దు చేసినందుకు పెద్ద ఎత్తున ఆటో సంఘాల వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబును కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన నివాసానికి వచ్చారు. వారి మాటలోనే వారి స్పందన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ జీవితకాల పన్ను రద్దు వల్ల మీకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది ఆటో డ్రైవర్లకి మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా ఆటో కార్మికులందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము కొద్ది నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కలిసి ఈ రకంగా ఆటో కార్మికులు ఈ జీవితకాల పన్ను క్వార్టర్లీ ట్యాక్స్ విధానం వల్ల ఈ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, దయచేసి మీరు ఒక సానుకూల నిర్ణయం తీసుకుని కార్మికులందరినీ ఆదుకోవాలని చెప్పి మేము వారికి విన్నవించినప్పుడు వారు తప్పకుండా ఆ ప్రకారంగా నేను ఒక వెసులుబాటు కల్పిస్తానని చెప్పి వారు హామీ ఇవ్వటం, ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఈ జీవో ఒకటి విడుదల చేసి ఆటోలపై ఉన్నటువంటి జీవితకాల పన్నుని రోడ్ ట్యాక్స్ ని రద్దు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయాలన్న ఉద్దేశంతో వారందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావటం, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజున జనరల్గా ప్రభుత్వ రంగ సంస్థ అనేది ఆర్టీసీ అన్నది ఒకటి ఉంది. ఆర్టీసీ వల్ల ఆటోల వల్లే ఆర్టీసీకి నష్టం చేకూరుతుందనే వాదన అటువైపు నుంచి ఎప్పుడు వినిపిస్తుంది. కానీ దానికి భిన్నంగా చేసిన దీనివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అంటారు? ఆర్టీసీకి ఆటో వల్ల నష్టం అనేది అది తప్పుడండి, తప్పుడు నిర్ణయాలు. కొన్ని సంవత్సరాల నుంచి బస్సు అనేది ఎలా ఉందో ఆటో కూడా అలాగే ఉందండి. ఇంటి వద్దకు వెళ్ళి ఒక పేషెంట్ కాడి నుంచి ఎవరినైనా సరే అందుబాటులో ఉండేది ఒక ఆటో వాడేనండి. అటువంటి ఆటో వాడికి బస్సు వాళ్ళకి ఏ రోజు ఏ సంబంధం లేకుండా ఉండిపోవటం లేదండి. కష్టమైన నష్టమైన అన్నదమ్ములా కలిసిమెలిసి వెళ్తున్నాం. అయితే సీఎం గారు తీసుకున్న ఈ నిర్ణయంలో నేను కూలీ అన్న మాట చెప్పడం జరిగిందండి. ఆయన ఎన్నో పథకాలు సంక్షేమంలో ఆటో డ్రైవర్లను గుర్తించి ఈ రవాణా పన్ను అనేది మాకు తీసివేయడం అనేది హర్షించదగ్గ విషయంగా భావిస్తున్నామండి. ఈ పన్ను రద్దు వల్ల ఎలాంటి ప్రయోజనం అది చేకూరుతుంది? అంటే ఇంతకుముందు ఎలా ఉండేది పన్ను, ఇప్పుడు ఏ మేర ప్రయోజనం చేకూరుతుంది? రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది పైగా ఆటో కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చేది. గతంలో ప్రతి 3 మాసాలకు ఒకసారి పన్ను విధానం ఉండేది. గతంలో ఆయనకి విన్నవించినప్పుడు కార్మికుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని దాన్ని లైఫ్ ట్యాక్స్గా మార్చడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అది కూడా కొంచెం భారంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం డీజిల్ రేట్లు పెంచిన సందర్భంగా కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారనే ఉద్దేశంతో మళ్ళీ ఆయన్ని కార్మికులు కొంత కలిసి వెళ్ళడం జరిగింది. దాంతో ఆయన పన్ను లైఫ్ ట్యాక్స్ మొత్తాన్ని కూడా పూర్తిగా తీసివేయడం చాలా గొప్ప విషయం. పురుషులతో పాటు మహిళలు కూడా ఆటో నడుపుతూ తమ జీవనోపాధి అనేది సాగిస్తున్నారు. మరి వారి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చెప్పండి, పురుషులతో పోటీగా మీరు కూడా ఆటోలు నడుపుతూ ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసిన పన్ను వల్ల మీకు ఎలాంటి లబ్ధి చేస్తుంది? మాకు చాలా బాగుంది సార్. ఇది పురుషులతో సమానం మేము నడుపుతున్నా కాస్త వాళ్ళంత టైం ఎక్కువ మేము తోలలేకపోయేవాళ్ళం. తోలిన తక్కువ టైంలోనే ఆ డబ్బులు కాస్త ఎక్కువ రోడ్ ట్యాక్సీలని అవి కట్టడం ఎక్కువ జరిగేది. మాకు ఇప్పుడు ఇవి అన్నీ రద్దు చేయడం వల్ల ఆర్థికంగా కొంచెం బాగుంది సార్ పరిస్థితి. ముందు అన్నీ కూడా లేడీస్కే ఇస్తున్నారు కాబట్టి, ఇల్లులైనా షీ ఆటోలైనా ఆడవాళ్ళ పేరు మీద ఇస్తున్నారు కాబట్టి సీఎం సార్కి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. షీ ఆటో ఇచ్చిన తర్వాతకి మాకు ఈ 4 సంవత్సరాల నుండి బాగుందండి. నేను ఇంతకుముందు షాప్లో జాబ్ చేసేవాళ్ళము. అక్కడ ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా ఉండి ఇలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. సీఎం గారు ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాతకి ఈ షీ ఆటోలు ఇచ్చిన తర్వాతకి మేము చాలా ధైర్యంగా ఆటో తోలగలుగుతున్నాము. చాలా బాగుందండి, మా లైఫ్ కూడా బాగుంది. ఇప్పుడు ఈ ట్యాక్సీలు కూడా రద్దు చేశారు. దీనికి సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇంతకుముందు మేము ఆటో తోలినప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ప్రతి ఒక్క డ్రైవర్ మాకు ఒక తమ్ముళ్ళలాగా, ఒక అన్నలాగా మాకు తోడుగా ఉండి మాకు ముందు ఏదైనా తెలియకపోయినా వాళ్ళు తెలియపరుస్తూ మాకు అండదండగా కూడా ఉంటున్నారండి ఆటో వాళ్ళు కూడా. ఇప్పుడు బాగుందండి. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద వివిధ ఆటో సంఘాల స్పందన. కెమెరా పర్సన్ బి నాగరాజ్తో విఎస్ఎం కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.